పువ్వులమ్మి కట్టెల నెటు నమ్మవచ్చును. త్రుటిన్ విడనాడుదమీపురంబు త్రుటిన్ విడనాడుదమీపురంబు అవ్వల అవ్వల ఇటు ప్రక్క వారి గొడవల్ మనకేటికి అవ్వల ఇటు ప్రక్క వారి గొడవల్ మనకేటికి సంతసమ్ము చిప్పిల ఒక జోలెగట్టి మిమ్ము పెంచెదను ఏ పరరాష్ట్ర సీమనో. ఇక్కడ మనిషి జీవితాన్ని నిర్వహించుకునే విధానం, మేనేజింగ్ ఎబిలిటీ అంటారు, అది ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు మన ఆస్తులు కోల్పోయినప్పుడు, పరువు కోల్పోయినప్పుడు, కుటుంబంలో ఏదో పరువు తక్కువ పని జరిగింది అన్నప్పుడు, నలుగురు దాని గురించే మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు మనం భీమవరం వదిలేసి వేమవరం వెళ్ళిపోవాలి. ఓ ఏడాది వరకు రావద్దు, అదో మార్గం. ఎవడు అనుకోడు అక్కడ. ఎప్పుడు మనుషులు అనుకోవడం అనేది ఎలా ఉంటుందంటే కనపడినప్పుడే అనుకుంటారు. అదిగా వెడుతున్నాడు చూడు, వాళ్ళ అమ్మాయి ఏం చేసింది తెలుసా అంటాడు. వాడు ఇక్కడ లేకపోతే ఎవడు అనుకోడు. అందుకే అంత పరువు తక్కువ పని జరిగిందంటే, లేదా ఆస్తులు పోయి కొంచెం పేదరికంలోకి వెళ్ళిపోతే అందరి వ్యాఖ్యానాలు భరించడం కంటే ఆ ఊరు వదిలిపెట్టి ఒక 6 నెలలు కనీసం ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ఇవన్నీ సద్దుమణిగిపోయి అంతకంటే ఘోరాలు కొన్ని జరుగుతాయి. వాళ్ళని అనుకుంటారు, మన వదిలేస్తారు. ఎప్పుడు ప్రపంచం అంతే. సోషల్ మీడియాలో కామెంట్లు కూడా అంతే. ఓ బెంగపడి జరాలు తెచ్చుకోవాల్సిన అవసరం వెళ్ళా. మనం చూడకపోతే ఏ కామెంటు మన ఏమీ చేయదు. చెప్పేవాడికి 100 కష్టాలు ఉంటాయి. వీడు ఏదో పెడతాడు ఇక్కడ కామెంట్, ఇక్కడ అన్నీ మనం పట్టించుకోవాలా? చాలామంది వేళ పట్టించుకుని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారమ్మా. ఆత్మహత్యలకి ఈ సోషల్ మీడియా కామెంట్లు ప్రధాన కారణం అవుతాయి. మనం చిన్నపిల్లలమా? మనం చిన్నపిల్లమండి. 40-50 ఏళ్ళు దాటి ఇంకేం పట్టించుకుంటాం ఇక్కడ? ఆముదం అసలు మారి వాడవడం మన్నాడడానికే అసలు చూడొద్దు. మనకి ముఖ్యమైన కార్యక్రమం దాంట్లో చూడాల్సి ఉంటే ఫోన్లో టైం పెట్టుకుని ఆ సమయంలో ఆ కార్యక్రమం చూస్తాం, కట్టేస్తాం అంతే. వచ్చిన వాట్సాప్లన్నీ చూడాల్సిన పని ఉందా ఇక్కడ? ఊరికే కెలుగుతూ కూర్చుంటారు. అందుకే బుర్రపాడైపోయింది. అందుకే అతను ఒక ఉపాయం చెప్పాడు. ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. మనం పేదరికంలో ఉన్నాం కదా, ఎవరన్నా చూశారనుకో, ఆయన చూడు మొన్నటి వరకు ఎలా ఉండేవాడో పాపం. ఈ ఎదవ కామెంట్లన్నీ మనకి దేనికి? సానుభూతి. ఎదుటి వాళ్ళు అసూయ పడేలా మనం బతకాలండి, సానుభూతి చూపించేలా బతకూడదండి. జీవితం అంటే అది. సానుభూతి ఆశించద్దమ్మా. వాళ్ళు జెలసీ ఫీల్ అయ్యేలా బతకాలి. అంత గౌరవంగా, అంత వైభవంగా, అంత హాయిగా ఉండాలి. లెట్ దమ్ ఫీల్ జెలసీ. మనకి సానుభూతి అవసరం లేదు. వీ నెవర్ వాంట్ ది పిటి. మన ఇంటికి వచ్చి ఎవడో అనారోగ్యం గురించి పరామర్శించడం, మనకి ఆ కష్టం అక్కర్లేదు. మన కష్టం మనం తట్టుకోగలం. వాటితో మనకి లేదు ఇక్కడ. అది ఆత్మవిశ్వాసం అంటే. అందుకని ఆయన చెప్పాడు, ఈ దాని నుంచి తప్పించుకోవాలంటే వదిలేద్దాం, ఏం పర్వాలేదు, ఏముంది మనకి ఇక్కడ.